ఏంటి రేణు, ఈ ఫంక్షన్కి అందర్నీ పిలిచి నన్ను మాత్రం వదిలేసావు? ఎలాగో ఉషా తాళి తెంపేసుకుని మీ అన్నయ్యకి దూరమై నీకు మాజీ వదిన అయ్యింది. ఇప్పుడు మీ ఇంటికి వారసుండిచ్చే నేను నీకు వదిన్ని. అలాంటి నన్ను మీ వదిన్ని పిలవకుండా నువ్వు ఈ ఫంక్షన్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. రేణు అంటే చిన్నపిల్ల, తనకి తెలియలేదు, పిలవలేదు. పెద్దవాళ్ళు మీ అందరికీ ఏమైంది? మీ ఇంటికి వారసుని అందించే నన్ను బొట్టు పెట్టి పిలవాలని మీకు తెలీదా? నోర్ముయ్! నీ అపవిత్రమైన పాదాల్ని మోపి పవిత్రంగా జరుగుతున్న ఈ వేడుకని నాశనం చేశావు. నీ అర్థం లేని మాటలతో మా సహనానికి పరీక్ష పెట్టకు. ఇక్కడ జరుగుతుంది నా కూతురి 16 రోజుల పండుగ. ఈ పండుగని పాడు చేసి మా సంతోషాన్ని దూరం చేయాలని చూడకు. ఏంటత్తగారు, నన్నే భయపెట్టాలని చూస్తున్నారా? భయపెట్టడం కాదు, నీ భవిష్యత్తు చెప్తున్నాను. మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకపోతే నీ అంతు చూస్తానని చెప్తున్నాను. ఇదిలా మర్యాదగా చెప్తే ఎందుకు వింటుంది అత్తయ్య? దీని మెడ పట్టుకు బయటకు గంటాల్సిందే. రావే. ఆగొదినా. తనను నేను బయటికి పంపిస్తాను. పద. అసలు ఏంటి నువ్వు చేస్తుంది? ఉషని నా నుంచి దూరం చేసి నా జీవితాన్ని నాశనం చేసావు. ఇప్పుడు ఇంట్లోకి చేరి నాకు మనశ్శాంతిని లేకుండా చేసావు. మళ్ళీ ఇక్కడికొచ్చి మా కుటుంబం సంతోషంగా జరుపుకుంటున్న ఫంక్షన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నావు? అలా అంటావేంటి కిరణ్? నేను ఈ ఇంటి మనిషిగా ఫంక్షన్కి వచ్చాను. నా కుటుంబం, నా వాళ్ళు అనుకున్నాను కాబట్టే ఆహ్వానం లేకపోయినా వెతుక్కుంటూ వచ్చాను. ఇంత ప్రేమగా వచ్చి నన్ను ఇలా అవమానించడం న్యాయమా కిరణ్? తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు నిషా. నువ్వెందుకు వచ్చావో, ఏ ఉద్దేశంతో వచ్చావో అంతా నాకు తెలుసు. చూడు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. కడుపులో నీ బిడ్డను మోస్తున్న నన్ను బెదిరిస్తావా కిరణ్? చూడు, నువ్వు ప్రెగ్నెంట్ అన్న ఒకే ఒక కారణంతో ఆగుతున్నాను, కానీ నువ్వు దాన్ని అలుసుగా తీసుకొని హద్దులు మీరుతున్నావు. నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. నువ్వు నన్నేం చెయ్యలేవు కిరణ్. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం నా కడుపులో ఉంది. అదే నాకు శ్రీరామ రక్ష. ఎక్కువగా బాధపడకు కిరణ్. నువ్వు బాధపడితే నేను చూడలేను. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉన్నాను. అయినా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది
ఆ ఫంక్షన్ని ఆపడానికి కాదు, నా ఉనికిని తెలపడానికి. ఈ రోజు నేనిచ్చిన షాక్తో ఇంకెప్పుడు ఈ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా నన్ను మర్చిపోలేరు. నేనొచ్చిన పని పూర్తయింది. ఇంక నేను వెళ్తాను. బాయ్. అమ్మా రేణు, సాంప్రదాయం ప్రకారం 5 ముత్తైదువులకి వాయినాలిచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకో అమ్మా. అలాగే. అమ్మా ఉషా, నువ్వు కూడా వాయినం తీసుకుందుగాని ముందుకురా. రా ఉషా. వదినా రా. రామ్మా ఉషా. ఉషా రామ్మా. ఆగమ్మా. ఇది మరీ విడ్డూరంగా ఉంది. భర్త బ్రతికుండగానే తాళి తెంపేసిన నువ్వు ముత్తైదువి ఎలా అవుతావు? అసలు తాళి తెంచేసిన నువ్వు వితంతు అన్నట్టా, లేక భర్త బ్రతికున్నాడు కాబట్టి సుమంగలి అన్నట్టా? అసలు ఇలాంటి ఆడవాళ్లు వాయినం తీసుకుంటే జంటకు మంచి జరగకపోగా చెడు జరుగుతుంది. ఈ అమ్మాయి జీవితం కూడా నాశనం అవుతుంది. సునీత గారు, వీళ్లకంటే ఉషా మీద ఉన్న ప్రేమతో కళ్ళు మూసుకుపోయాయి. మీరన్నా దీన్ని ఆపాలి కదా. అమ్మా, మా ఉష మనసు బంగారం. తను ముత్తైదువుగా వాయనం తీసుకుంటే నా కొడుకు కోడలు జీవితానికి మంచిదని మేమే తనని అడిగాం. ఉషా వాయనం తీసుకోవడం ఇక్కడ ఎవరికైనా కష్టంగా ఉంటే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నష్టం జరుగుతుంది అని చెప్పినా మీరు ఇష్టం అంటున్నప్పుడు ఇక్కడ నాకేంటి పని? అమ్మా ఉషా, తనలా మాట్లాడినందుకు నువ్వేం బాధపడకు. నీ బంగారం లాంటి చేతులతో వాయినం తీసుకొని కొత్త జంటని ఆశీర్వదించు. రామ్మా. అమ్మా, నూతన జంట పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోండి. రారేను.
ఆగమ్మా రేణు, మీ వదిన ఉషా కూడా ఇక్కడే ఉంది కదా, వాళ్ళిద్దరి దగ్గర కలిపి ఆశీర్వాదం తీసుకో. థ్యాంక్స్ వదినా. థ్యాంక్ యూ అన్నయ్య. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే. నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురిదాన్ని. కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే. ఎంత ఎంత యాతనో ఎంత గుండె కోతనో ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు దూలమిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది. ఇంతకన్న నరకమే లేదు జన్మకు. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా.
పైనను నాకు చూపిన వెండి వెన్నెలా నేను మింగే మెతుకులా నా మిగిలిన బతుకులా యాదికుంటమే తల్లిను జన్మ జన్మలా ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ చెల్లాయి ఇల్లాలి అత్తింటి కెడుతుంటే అందరి కన్నుల్లో నా కన్నీరే అడుగే పడని పయన విడువాలే నీ బంధం ఆగి ఆగి అచ్చటే నిలిచేనా అప్పాగింతల తీరు ఇంతేనా దేవుడిలా నిలిచి నిన్ను పెంచిన అన్నయ్య నిన్నే తలచి తలచి నిలువెల్లా నీరయ్యే ఆకాశం తాకే ఆ ప్రేమ మమకారం నీ వెంటే రావాలని కనుజల్లై కురిసే సుఖ శాంతుల శోభిల్లి నువ్వు మెట్టిన ఇల్లు ఓ చెల్లి మధ్యలో నిండు నూరేళ్ళు అన్నయ్య దీవెనలే శ్రీరామ రక్ష శ్రీరస్తు శుభమస్తు సౌభాగ్యమస్తు ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురిదాన్ని కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే ఎంత ఎంత యాతనో ఎంత గుండె కోతనో ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు దూలమిరిగి భుజముపై పడిన పిడుగు కన్న నరకమే లేదు జన్మకు ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ ఏమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా ఇప్పుడు నేను ఎక్కడుంటున్నానో తెలుసా? నీ ఇంట్లో, నీ ప్లేస్లో. ఒక రకంగా
కిరణ్ పక్కన సెటిల్ అయిపోయాను. చెత్త చెదారం ఎప్పుడు ఇంటి మూలలోనే పడుంటుంది. అంత మాత్రాన అది ఆ ఇంటికి యజమానైపోదు. మరి అలాంటప్పుడు విడాకులిచ్చి ఆయన్ని నా కోసం పూర్తిగా వదిలేయచ్చు కదా. మన ఇంటికి గెస్ట్ వచ్చారు. కావాలంటే మీరు చూడండి.